సో ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాన్నే పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణమే లేదు. ఆంధ్రప్రదేశ్లో మద్యం డబ్బులు ఎలక్షన్లో ఖర్చు పెట్టారనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం అవాస్తవం. 3,500 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బులు పంపించారో కూడా సిట్ ఛార్జ్ షీట్లో చెప్పింది. సో అదంతా కూడా అవాస్తవమై ఉండాలి యాజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్. లేదు అదంతా నిజమైతే ఈ కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్ తేల్చినట్టుగా మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన మాట నిజమే అయితే, సిట్ చెప్పింది నిజమే అయితే, ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పు, ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఫెయిర్గా ఎలక్షన్ జరిగాయని చెప్పిన మాట అబద్ధం. కాబట్టి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం జరిగింది అనేది ఈ కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందంతో కూడిన సిట్ కొన్ని వేల మందిని విచారణ చేసి, కొన్ని వందల డాక్యుమెంట్లను పరిశీలించి, అనేక బ్యాంక్ అకౌంట్లను చూసి, కీలకమైన అధికారులను అరెస్టులు చేసి, వాళ్ళని కస్టడీకి తీసుకొని వాళ్ళని విచారించి ఆ తర్వాత తేల్చిన విషయం అక్కడ డబ్బుల ప్రవాహం జరిగిందని. అంటే అప్పుడు డబ్బుల ప్రవాహం జరిగిన ఎన్నికగా చూడలేం కదా, దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా? మేము గతంలో చెప్పిన తప్పు సిట్ తేల్చింది కాబట్టి నిజమేనేమో, ఈ డబ్బులన్నీ పంపిణీ చేసుంటారు కాబట్టి ఎన్నికలు రద్దు చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్తుందా? లేదు, డబ్బుల పంపిణీ ఏం జరగలేదు, మేము పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసాం, ఎక్కడ రూపాయి పంపిణీ జరగలేదు అని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చెప్తుందా? అప్పుడు సిట్ తప్పు అవుతుంది. ఒకటి ఎలక్షన్ కమిషన్ తప్పవాలి, లేకపోతే సిట్ తప్పవాలి. ఎలక్షన్ కమిషన్ తప్పంటే ఈ ప్రభుత్వానికి ఎగ్జిస్టెన్సీ లేదు, కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అర్హత లేదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు ఎలక్షన్ కమిషన్ తప్పైతే ఈ పరిస్థితి ఎన్నికలు రద్దు చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషనే రైట్ అయితే, ఎలక్షన్ కమిషన్ చెప్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ తాము చెప్పిన మాటే, లేదు మేము కరెక్ట్గా ఎన్నికలు చేసామని రేపు పొద్దున కోర్టుకు చెప్తే అప్పుడు సిట్ తప్పు అవుతుంది. కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్లో మద్యంలో కుంభకోణం జరిగింది, వేల కోట్ల రూపాయలు దోచేశారు, ఇదిగో అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అంటూ సిట్ కట్టుకథలు చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. సిట్ ఒక నేరేషన్ బిల్డ్ చేస్తూ స్టోరీలు రాసినట్టుగా ఛార్జ్షీట్లో అర్థం చేసుకోవాలి. సిట్ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలన్నీ తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన కథనాలే తప్ప విచారణ చేసి తేల్చినవి కాదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కోర్టులో పిటిషన్ వేసి ఫైట్ చేస్తున్న అభ్యర్థులు ఆ ప్రలోభాల కారణంగానే మేము ఓడిపోయామేమో అనే అనుమానం ఉంది కాబట్టి ఎన్నికలు రద్దు చేయండి అంటున్నారు. చీఫ్ జస్టిస్ వాళ్ళ వాదనతో ఆల్మోస్ట్ అగ్రి అయ్యారు. అగ్రి అయ్యి ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ కనపడట్లా. సో కాబట్టి మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటోంది.